అమెరికాలో ఒక చర్చ్. ఆ చర్చిలో ఒక దీవెన గురించి ప్రస్తావన మాట్లాడుకున్నారు. అందరూ మాట్లాడుకున్నారు. వాళ్ళకు సువార్త ప్రకటించబడడం లేదు. వారికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఈ రోజు వరకు యేసయ్య అంటే ఎవరో వాళ్ళకు తెలియదు. అది భారతదేశ పరిధిలో ఉంది. అండమాన్ నికోబార్ ఆ దీవులలో అదొక దీవి. క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి నరమాంస భక్షకులు అందులో నివసిస్తున్నారు. పరాయి దేశస్థుడు కనబడితే నిలువున చంపి కాల్చుకొని తింటారు. వారికి ఈ రోజు వరకు కూడా సువార్త అందలేదు, సువార్త ప్రకటించబడలేదు. చుట్టూ సముద్రము, మధ్యలో దీవి. అలాంటి దగ్గరలో కదా వెళ్ళి సువార్త ప్రకటించాలా అని ఎవరో మాట్లాడుకుంటూ, వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉన్నారంట. ఎట్లా చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక యవనస్తుడు నేను వెళతాను అని అన్నాడంట. అతని పేరు జాన్ అలెన్ చౌ. నోరు తిరగదు, సరేలే మళ్ళా చెప్తున్నాను. జాన్ అలెన్ చౌ, 27 సంవత్సరాలు. 2018 నవంబర్ మాసం 16వ తారీఖు శుక్రవారం. దానికి ముందు గురువారం 15 నవంబర్ 15 గురువారం వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ తీరములో దిగాడు బోటు వేసుకొని. వెంటనే బాణము ఎక్కుపెట్టి బాణం వేశారు అతని మీద. బైబిల్ని ఇట్లా పెట్టుకున్నాడంట. బాణం వేస్తే ఆ బాణం వచ్చి బైబిల్కు గుచ్చుకొని నిలబడిందట. ఆ బాణం అతనికి లోపల గుచ్చుకోలేదు. బైబిల్ ఇటు పెట్టేశాడు, ఈ విధంగా పెట్టేశాడు. బైబిల్ ఇట్లా పెట్టేస్తే బాణం వచ్చి బైబిల్ గుచ్చుకునింది, ఆయన గుచ్చుకోలే. వెంటనే తప్పించుకొని బోటెక్కి వచ్చేసాడు. అటు సముద్రం మధ్యలో ఒక స్టీమర్ ఉంది. ఆ స్టీమర్లో నుంచి బోట్లో ప్రయాణం. మరలా స్టీమర్కి వచ్చేసాడు. ఆ రాత్రి సంఘముతో కమ్యూనికేషన్ విషయాలన్నీ చెప్పాడు. ఆ తర్వాత తన ఇంటి వారంతా కూడా ఆతృతతో తన తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు వీరంతా కూడా ఏమైంది నాయనా ఏమైంది, అమ్మా నేను ఇటు వెళ్ళాను సువార్త చెప్పడానికి, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పబోయే లోపల బాణం వేసేసారమ్మా. బాణము బైబిల్కు గుచ్చుకునింది, నాకు గుచ్చుకోలేదు. నేను వెంటనే వెనుదిరిగి వచ్చేసాను, బోట్ ఎక్కేసాను, మేము తప్పించుకున్నాము. అప్పటికి వాళ్ళు చాలా దూరము. బాణాలు వేశారు, ఆ బాణాలు మాకు తగలలేదు. ఒరే నీకు ఇంకా పెళ్లి కాలేదురా, ఒరే 27 సంవత్సరాలు, రారా వెనక్కి రారా, వద్దురా చంపేస్తారా, నా మాట వినరా, రే చిన్న కన్నా బుజ్జి బెల్లం. సరే ఏదో. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడంట. ఆ అబ్బాయి జాన్ అలెన్ వాళ్ళమ్మకు ఒక మాట చెప్పాడంట. అమ్మా నేను పిచ్చోడిని అనుకున్నావా, నాకు పిచ్చి పట్టింది అని అనుకున్నావా, సర్వలోకము కొరకు
రక్షకుడైన నా యేసు ప్రాణం పెడితే ఆ దీవిలో ఉన్నటువంటి ఆ జంతువుల లాంటి రాక్షసుల లాంటి ఆ మనుషుల కోసం నేను ఎందుకు ప్రాణం పెట్టకూడదు? రేపు వెళ్ళి నేను నా ప్రాణం పెట్టడానికి తీర్మానం చేసుకున్నాను అని ఫోన్ పెట్టేశాడంట. మీరు అనుకుంటారు, మీరు తిట్టుకోవద్దు, నేను పిచ్చోడిని, నాకు పిచ్చి పట్టింది అని అనుకోవద్దా? నా యవ్వన జీవితాన్ని నా ప్రభు కొరకు, క్రూరమైనటువంటి మనుషుల కొరకు సమర్పించుకోవడానికి నేను తీర్మానం చేసుకొని వచ్చాను. నా దేశము నుండి నేను వెనుతిరిగి నేను రాలేనమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించండి. నాన్నకు చెప్పు, నన్ను క్షమించమని చెప్పు. చెల్లికి చెప్పు, తమ్ముడికి చెప్పు. ఆ క్రూరమైనటువంటి రాక్షసుల కొరకు నేను నా ప్రాణం పెట్టడానికి నేను వెనుతీయను. నేను నమ్ముకున్న నా దేవుడు వారికి స్వార్థను చెప్పు, వినకపోతే చనిపో అని అన్నాడు. నేను తిరిగి రాలేనమ్మా. మరుసటి రోజు శుక్రవారము నవంబర్ 16వ తారీఖు 2018 బోట్లో నుంచి ఆ తీరంలో దిగాడు. దిగి జీసస్ అన్నాడు. కొన్ని వందల బాణాలు ఎక్కుపెట్టి బహువేగముగా అతన్ని కొట్టి చంపేశారు. ఒళ్ళంతా కూడా బాణాలు చీల్చేశాయి అతని శరీరాన్ని. యేసు ప్రభువు నిజమైన దేవుడు, యేసు ప్రభువుని నమ్ముకోనండి అని ప్రాణాలు కోల్పోయాడు. అతనిని ఒక చచ్చిన జంతువును ఈడ్చుకొని వెళ్ళినట్లుగా ఈడ్చుకొని వెళ్ళారు. కాల్చుకొని తిన్నారేమో మనకు తెలియదు. ప్రపంచమంతా భారతదేశంలో ఉన్న ఒక క్రూరమైనటువంటి జాతుల మధ్య ప్రాణాలు కోల్పోయిన ఒక యవనస్తుడు అని ప్రచురపరిచారు. ఆ దినాల్లో నేను పేపర్లో చూశాను అనుకుంటాను, సాక్షి పేపర్లో వేశారు. పేపర్లో చదివాను నేను. అతని పేరు జాన్ అలెన్ చౌ. పెళ్లి కాలే, యేసుక్రీస్తు ప్రభువు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్న యవనస్తుడు. మాట ఇచ్చాడు, మడమ తిప్పడానికి ఇష్టపడలే. దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మకత్వం నిజంగా మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? చెప్పండి, కలిగి ఉన్నామా?